అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్ రెడ్డి, మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ చూసి జమ్మలమూడి నుంచి వచ్చారు. జమ్మలమూడి దగ్గర పసుపులెట్టిపాలెం అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళకైతే ఒక 2 సూడి బర్రెలు ఇచ్చాను. ఇద్దరు వచ్చారు, చెరవడి తీసుకెళ్లారు. అవి 2 కూడా వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను, బయట ఇప్పించాను. వాళ్ళకి ఏ బర్రెలు ఇప్పించాను, వాటి రేట్లు అంతా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తా చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వద్దాం. ఈ వీడియోతో పాటు ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్లో మన ఫారంల బరిలో అమ్మకానికి పెట్టినటువంటి వీడియో చూసి మన ఛానల్లో సబ్స్క్రైబరు కలిగిరి నుంచి కాల్ చేశారు. వాటిలో ఆ వీడియోలు పెట్టి ఫస్ట్ పార్ట్ని ఆయన కావాలని చెప్పి అడిగి ఆయన అయితే ఇక్కడికి రాలేదు, ఫోన్లోనే వీడియో చూసి కలిగిరి నుంచి కాల్ చేశాడు. ఆయనకైతే మనం ఆయన అడిగిన పాటనే ఫోన్లోనే బేరం చేసుకొని పంపించడం జరిగింది. మన ఫోన్లోనే అమౌంట్ ముందుగానే వేశాడు, తర్వాత మనం బట్టను పంపించాము. ఆయన చెప్పిన అడ్రస్కి పంపించేసి ఆయన ఊరికి పంపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆ పట్టను కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఆ పట్టని ఎంతకి ఇచ్చింది ఇది కూడా మీకు చెప్తాను. మన ఛానల్లో పెట్టాము ఆ పట్టను ఆయనకి ఇచ్చింది. అది ఎంతకి ఇచ్చాను దాని డీటెయిల్స్ కూడా చెప్తా, ఇప్పుడు చూడండి. ఈ పడ్డ సూడి పడ్డ, 2వ ఎత్తు పడ్డ. ఇది ఈనేదానికి 1 నెల టైం ఉంది. ఇది ఈనితే రోజుకి 8 లీటర్ల పాలు ఇచ్చే కెపాసిటీ ఉంది. తొలి ఈతలో 7 లీటర్లు ఇచ్చిందని చెప్పారు. ఇది 2వ ఈత. ఈ ఈతలు ఇంకా పాలు పెరుగుతాయి. ఈ పడ్డని 80,000కి ఇప్పించాను. తర్వాత వచ్చేసి ఇది కూడా 2వ ఈత పడ్డే. ఇది కూడా ఈనేదానికి 1 నెల టైం ఉంది. ఈ పడ్డని 71,000కి ఇప్పించాను. ఇది మన ఫారంలో పడ్డ. ఇది మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఇది కలిగిరి పంపించాను. ఈ పడ్డని 78,500 పంపించాను. వాళ్ళైతే ఇక్కడికి రాలేదు, మన బండికి పంపించాము. ఫ్రెండ్స్ చూశారు కదా, వాళ్ళకైతే 200 కిలోమీటర్ల నుంచి వచ్చారు జమ్మలమూడి దగ్గర పసుపులెట్టిపాలెం నుంచి. వాళ్ళకైతే 2 మంచి బర్రెలు కూడా తీయించాను. ఇది 3సారి రావడం వాళ్ళు ఇక్కడికి మన దగ్గరికి. వాళ్ళకైతే 2 బర్రెలు తీయించాను. జమ్మలమూడికి ఎక్కించి పంపించేశాను. 2 బయట ఇప్పించాను. 2 కూడా మీకు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడు ఇన్ని కానీ సూడి కానీ తరిపి కానీ ఉంటాయి. మన దగ్గర నచ్చితే మన దగ్గర తీసుకుని చుట్టుపక్కల ఇప్పిస్తాము. ఎవరైనా కావాల్సిన నా నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి ఉంటే రైతుల దగ్గర అమ్మేటివి మనకి ఒక వీడియో తీసి ఫోన్ చేసి చెప్పండి, మేము వచ్చి కొనుక్కుంటాము. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.